యోసేపునికి ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించు. యోసేపుతో చెప్తాడు, యాకోబయ్యా తప్పు జరిగిపోయిందయ్యా, మీ తమ్ముళ్ళు క్షమించయ్యా, క్షమించు అని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుడి దాసులు అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగున అనుచుండగా అతడు ఏడ్చెను. అన్నలారా, తప్పు చేస్తే చేశాలేరా, మీరెవరో కాదు, ఎవరు నాకు అన్నలు, నన్ను గుంట్లో పడేశారా, నేనేం పగ తీర్చుకోను మీ మీద. మీ వల్లే నేను జైలుకి వెళ్ళాను, మీ వల్లే నేను గుంట్లో పడ్డాను, మీ వల్లే నా కాళ్ళకి దెబ్బలు తగిలి, మీ వల్లే నన్ను జైల్లో పడేసి కొట్టారు. అయినా సరే రక్తం తుడుచుకుంటూ ఐ ఫర్గివ్, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. క్షమించి ఆహారం పెట్టాడండి. ఏం పెట్టాడు వాళ్ళకి? అందుకని దేవుడు ఎంత దీవించాడో తెలుసా? అన్ని గోత్రాల కంటే పెద్ద గోత్రం యోసేపు గోత్రం, ఎఫ్రాయిము గోత్రం. అన్ని గోత్రాల కంటే ఎక్కువ స్థలం ఇచ్చింది కూడా యోసేపు గోత్రాలకే, మనషే ఎఫ్రాయిములకి. అంతే, తరతరాలను దీవించాడు. దేవుడు క్షమించే వారినే క్షమిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకని అన్నాడు, మీ అపరాధములను నేను క్షమించి ఉన్న ప్రకారము మీ ఎడల అపరాధం చేసిన వారిని మీరు క్షమించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు పక్కనోడిని క్షమించలేదంటే నీ పాపాలని ఎత్తుతాడు దేవుడు, నీ పాపాలని ఎత్తుతాడు. మన కళ్ళ ముందున్న సోదరునికి మనం ఏం చేయాలి? అవకాశం ఉన్నప్పుడల్లా నీ చేతనే మేలు చెయ్యలేదంటే నువ్వు వాడిని క్షమించలేదని అర్థం. ఇదే క్షమ అంటే. కాబట్టి ఈ క్షమ మీలో కలిగి ఉండాలని, క్షమార్థ హృదయం. యేసు మనల్ని ఏం చేశాడు? దావీదు ఏం చేయలేకపోయాడు, కానీ యేసు ఏం చేయగలిగాడు? మనం ఎవరిని పోలి నడవాలి? కాబట్టి యేసును పోలి నడుచుకోవటం అంటే ఇదే. కాబట్టి మీరేమో ఊర్లోను ఇంట్లోనూ రకరకాలుగా తిరిగి అందరి దగ్గర తిట్లు తినుకుంటూ, ఆడంటే పడదు, ఈడంటే పడదు, అత్త అంటే పడదు, కోళ్ళంటే పడదు, భర్త అంటే పడదు, ఇంకొకళ్ళంటే పడదు, ఇక్కడికి వచ్చి మాత్రం హల్లెలూయా స్తోత్రాలు చెప్పుకున్నా అంటే నీ అంత దిక్కుమాలింది ఎవడు లేదు. ఇక వేస్ట్, నీ స్తోత్రం వేస్ట్, నీ హల్లెలూయాలు తీసుకెళ్ళి అక్కడ చెత్తబొట్లో పడేసుకుపోయి. ముందు నీ కార్యక్రమం, నీ బ్రతుకు కావాలి దేవుడికి, ముందు నీ జీవితం కావాలి దేవుడికి. క్రీస్తులాగా నడుచుకో, యేసుని పోలి నడుచుకో, అప్పుడు నీ జీవితానికి ఏమైంది? సార్థకమవుతుంది.